మున్సిపల్ కార్మికులపై ప్రైవేటు వైద్యాధికారి దురుసు ప్రవర్తన. ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట చెత్త వేసి మున్సిపల్ కార్మికుల నిరసన. పలువురు కార్మికులు సర్ది చెప్పడంతో ముగిసిన వివాదం. పారిశుధ్యాన్ని శుభ్రం చేస్తున్న మున్సిపల్ కార్మికులపై ఓ ప్రైవేటు వైద్యశాల వైద్యాధికారి దురుసుగా ప్రవర్తించడంతో ఆసుపత్రి ఎదుట చెత్త వేసి నిరసన చేసిన ఘటన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలోని ముంబై జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. మున్సిపల్ సిబ్బంది పారిశుధ్య పనులను నిర్వహిస్తున్న క్రమంలో పట్టణ పరిధిలోని సురక్ష ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట చెత్త సేకరణ ట్రాక్టర్ నిలిపి ఉండటంతో ఆసుపత్రి వైద్యాధికారి వాహనాన్ని తీయమని మున్సిపల్ సిబ్బందిని హెచ్చరించారు. వారు తీసేలోపు వాహనానికి గాలి తీసే యత్నం చేశారు. దీంతో మున్సిపల్ సిబ్బందికి ఆసుపత్రి వైద్యాధికారికి స్వల్ప వివాదం చోటు చేసుకుంది. దీంతో మున్సిపల్ కార్మికులు నగర కమిషనర్ బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్లి ఆసుపత్రి ఎదుట సేకరించిన చెత్తని పోసి నిరసన వ్యక్తం చేశారు. ఆ వైద్యాధికారి టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తా శ్రీనివాసులు కుమారుడు కావడంతో ఈ వివాదం సర్దు పెట్టేందుకు మండలంలోని పలువురు టీడీపీ నాయకులు ఆసుపత్రికి చేరుకుని సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే మున్సిపల్ సిబ్బందికి కమిషనర్ వత్తాసేసుకొచ్చారని టీడీపీ నాయకులు పెదవి విరుస్తున్నారు.